ఈ అకాల వర్షాలు, వడగండ్లు మన రైతన్నల కష్టానంతా కళ్ల ముందే నాశనం చేస్తున్నాయి కదండి. ఇలాంటి కష్టకాలంలో మన వరి పంటను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా అంటే చాలా అవసరం. అందుకే రైతు సేతు తరపున ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాటల్లో ఎంత నిజముందో ప్రతి రైతుకు తెలుసు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే కొట్టుకుపోతుంటే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. కాని మనం ధైర్యం కోల్పోవద్దు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. రైతన్నలందరికీ మరోసారి మనస్ఫూర్తిగా నమస్కారం. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన వరి పంటను కాపాడుకోవడానికి ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా నివారణ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సమస్య వచ్చాక బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడమే కదా తెలివైన పని. వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. చూడండి, ఈ చిన్న చిన్న పనులే మనల్ని పెద్ద నష్టం బారినుంచి కాపాడతాయి. పొలంగట్లను గట్టిగా ఉంచితే నీరు బయటకు పోకుండా ఉంటుంది. అదే టైంలో మురుగు కాలువలు శుభ్రంగా ఉంటే ఎక్కువైన నీరు వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆ పంట చేతికొచ్చింది అనుకుంటే వాతావరణం గురించి ఆలోచించకుండా వెంటనే కోత కోయడమే మంచిది. సరే, అనుకోకుండా వానపడింది, ఆగిపోయింది. ఇప్పుడు అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. ప్రతి నిమిషం చాలా ముఖ్యం. వెంటనే ఏం చేయాలో చెప్పే ఒక ఎమర్జెన్సీ చెక్లిస్ట్ ఇదిగో. మొట్టమొదటి పని, పొలంలో నిలిచిన నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపేయాలి. లేదంటే పైరు కుళ్ళిపోయే ప్రమాదముంది. తర్వాత కింద పడిపోయిన పైరును చిన్న చిన్న కట్టలుగా కట్టి నిలబెట్టాలి. ఇలా చేయడం వల్ల గాలి, వెలుతురు తగిలి మొక్క మళ్లీ బతుకుతుంది. దెబ్బతిన్న ఆకులను తీసేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఆ తరువాత నష్టాన్ని ఒక అంచనా వేసి మన వ్యవసాయ అధికారులకు తప్పకుండా తెలియచేయాలి. తక్షణ చర్యలు పూర్తయ్యాయి. ఇప్పుడు దెబ్బతిన్న పంట మళ్లీ కోలుకోవడానికి మనం ఏం సాయం చెయ్యాలో, ఎలాంటి పద్ధతులు పాటించాలో చూద్దాం. పొలంలో నేల కాస్త ఆరిన తర్వాత లైట్గా తడి ఇస్తే చాలు, వేర్లకు మళ్లీ జీవమొస్తుంది. వడగండ్ల దెబ్బకి మొక్క బాగా స్ట్రెస్ ఫీలవుతుంది, పోషకాలను కోల్పోతుంది. సో వాటిని మనం మళ్లీ అందించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి టైంలోనే తెగుళ్ళు, రోగాలు ఎక్కువగా వస్తాయి. అందుకే పొలాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఏమాత్రం డౌటొచ్చినా నిపుణుల సలహా తీసుకోవడానికి అస్సలు మొహమాట పడొద్దు. పంట త్వరగా కోలుకోవాలంటే సరైన మందులను సరైన మోతాదులో వాడటం చాలా ముఖ్యం. అవేంటో, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ కలపాలి. మొక్క ఒత్తిడి నుంచి కోలుకోవడానికి లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ వాడాలి. ఇక కొత్త చిగుర్లు బాగా రావాలంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా కలిపి స్ప్రే చెయ్యాలి. గుర్తుంచుకోండి, చెప్పిన మోతాదులోనే వాడాలి. ఏం చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏం చెయ్యకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కంగారులో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద నష్టానికి దారితీస్తాయి. వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం. కంగారుపడిపోయి వెంటనే ఎరువులు అస్సలు వెయ్యొద్దు. ఎందుకంటే అప్పటికే ఒత్తిడిలో ఉన్న మొక్కకు అది మరింత హాని చేస్తుంది. మన ఫస్ట్ ప్రయారిటీ నీటిని బయటకు పంపడమే. అనవసరంగా ఏవేవో స్ప్రేలు కొట్టి ఖర్చు పెంచుకోవద్దు. ప్రశాంతంగా ఉండి అవసరమైన పనులు మాత్రమే చెయ్యాలి. సరే, ఇప్పుడివన్నీ విన్నాం కదా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే మనం చర్చించుకున్న ఈ సూచనల్లో అన్నిటికన్నా ముందుగా ఏ జాగ్రత్త మీద దృష్టి పెడతారు? ముందే ఒక ప్లాన్తో ఉంటే సగం నష్టం తగ్గినట్టే గదా. గుర్తుంచుకోండి, ప్రకృతి మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ సరైన సమాచారంతో, సరైన పద్ధతులతో నష్టాన్ని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారం కోసం రైతు సేతు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.